హాయ్ నమస్తే. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కుష్కా చికెన్ కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇందులో చూపించిన మసాలా అంతా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత 15 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేయించుకోండి. పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఎర్రగడ్డలు ఒక 4 కట్ చేసి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి వేయించుకున్నాను. ఎర్రగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమోటాలు వేసుకొని ఒక 4 టమోటాలు వేసి బాగా వేయించుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. అర్ధకట్ట పుదీనా ఒలుచుకొని బాగా కడుక్కున్నాను. కడిగిన తర్వాత కట్ చేసుకొని టమోటాలు వేసి బాగా వేయించుకున్నాను. ధనియాల పొడి 1 స్పూను, కారపొడి 1.5 స్పూన్ వేసుకున్నాను. వేగిన తర్వాత 8 గ్లాసుల నీళ్లు వేసుకున్నాను. మూత పెట్టుకొని నీళ్లు మరగనియాలి. తరువాత చికెన్ ఫ్రై చేసుకునేదానికి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని సాసవలు వేగిన తర్వాత చెక్క, లవంగ, యాలకులు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేయించుకున్నాను. 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఎర్రగడ్డ వేసి వేయించుకున్నాను. ఎర్రగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-2.5 స్పూన్ వేసి వేయించుకున్నాను. తర్వాత చికెన్ కడుక్కొని అందులో వేసి వేయించుకున్నాను. తర్వాత పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాను. ఇంతలో కుష్కా నీళ్లు మరిగిన తర్వాత బియ్యం వేసుకున్నాను. 1 అవర్కు ముందే నానబెట్టుకున్న బియ్యం బాస్మతి రైస్ని దాంట్లోకి వేసాను.
ఇంతలో చికెన్ కొద్దిసేపు వేయించాము. మనము ఉడికిపోయే టైంలో లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసి కలుపుకొని ప్లేట్ మూసిపెట్టాము. చికెన్ వేగిన తర్వాత ఒక టమోటా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిసేపు టమోటా వేయించుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా 2 వేసి వేయించుకొని ప్లేట్ మూసిపెట్టాను. వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కారపొడి 1.5 స్పూన్ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాము. కొద్దిసేపు వేయించిన తర్వాత హాఫ్ లెమన్ను కట్ చేసి పిండుకున్నాం. అంతే అండి, చికెన్ రెడీ అయింది. కుష్కా చికెన్ రెడీ అయ్యిందండి. Thank you. Like and subscribe.